హలో ఆల్. ఈ క్లాస్‌లో మనం స్పేస్ బేస్డ్ ఎర్త్ అబ్జర్వేషన్ అప్లికేషన్స్ చూద్దాం. యాక్చువల్లీ వాళ్ళ సిలబస్‌లో ఇస్రో యొక్క లాంచెస్ ఏంటి? వాటి అప్లికేషన్స్ ఏంటి అని అడిగారు కదా! మనం కొన్ని మిషన్స్ వాటిలో పేలోడ్స్ అప్లికేషన్స్ చూసినాం. అయి కాకుండా ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయన్నమాట. వాటికి సంబంధించిన అప్లికేషన్స్ చూస్తే ఈ స్పేస్ టాపిక్ మొత్తం కంప్లీట్ అవుతది. సో, ఇస్రో యొక్క రోల్ ఏంటి అనంటే ఇప్పుడు ఇండియాకి, ఇండివిడ్యువల్స్‌కి, ఆర్గనైజేషన్స్‌కి ఇస్రో డేటా ప్రొవైడ్ చేస్తుంది. దేనికోసం? వెదర్ ఫోర్కాస్టింగ్, మానిటరింగ్, నేషనల్ సెక్యూరిటీ వీటన్నిటి కోసం. ఠీకే. సో, డెవలప్‌మెంటల్ సపోర్ట్ కోసం, డేటా యుటిలైజేషన్ ఇప్పుడు ఫారెస్ట్రీ, అగ్రికల్చర్, మైనింగు, వాటర్ మేనేజ్‌మెంటు, అర్బన్ డెవలప్‌మెంట్ వీటన్నిటికి మనకు డేటా కావాలి. ఎక్కడ డెవలప్‌మెంట్ అవసరము, ఎక్కడ ఫారెస్ట్ ఎక్కువగా ఉంది, తక్కువగా ఉంది, ఎక్కడ క్రాప్ దట్టంగా ఉంది, డెన్సిటీ తక్కువ ఉంది, క్రాప్ సైకిల్ ఎట్లా, ఏ పంట ఎక్కువ ఎక్కడుంది, మైనింగ్ ఏరియాస్, ఏ మినరల్ ఎక్కడ ఎక్కువ దొరుకుతుంది, ఇలాంటి డేటా యూటిలైజేషన్ ఇస్రో ప్రొవైడ్ చేస్తుంది. ప్రొవైడ్ చేయడమే కాదు, ఆ డేటాని ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెస్ చేసి మనకి ఇట్లా మ్యాప్స్‌లో, చార్ట్స్‌లో ఒక సింప్లిఫైడ్ వెర్షన్ ఇచ్చారనుకోండి, దాంతో మనం ఈజీగా పాలిసీ మేకింగ్ చేయొచ్చు. బికాజ్ మనం లేమన్‌కి ఆ డేటా అర్థం కాదు. వాళ్ళు రిసీవ్ చేసుకున్న డేటాని మనకి అర్థమయ్యే లాంగ్వేజ్‌లో ప్రొవైడ్ చేస్తారనమాట. తర్వాత డేటా యాక్సెసిబిలిటీ. నాట్ జస్ట్ పబ్లిక్ ఆర్గనైజేషన్స్‌కి, ఈవెన్ ఇండివిడ్యువల్స్‌కి, ఎన్‌జీఓస్‌కి వీళ్ళకి కూడా డేటా ప్రొవైడ్ చేస్తుంది. కొంత డేటా ఫ్రీగా ఉంటది. కొంత రెస్ట్రిక్టెడ్ డేటా ఉంటది. ఏదైతే స్ట్రాటజిక్ ఉంటదో అది కొంత లిమిటెడ్‌గా దొరుకుతది. తర్వాత ఏ పోర్టల్స్ ద్వారా ఇస్రో ప్రొవైడ్ చేస్తుంది ఈ డేటా అంటే ఒకటి భువన్ పోర్టల్, ఇంకొకటి భూనిధి పోర్టల్. ఠీకే. గుర్తుపెట్టుకోండి ఈ 2 భువన్, భూనిధి. ఇంకా డిఫరెంట్ కొలాబరేటివ్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తుంది. అంటే గవర్నమెంట్‌తో టై అప్ అయ్యి, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ లోకల్ అథారిటీస్‌తో ఏదైనా స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ కోసం ఇస్రో పనిచేస్తుంది. సరే, మనం భువన్ పోర్టల్ గురించి చూసామనుకోండి. భువన్ అంటే సంస్కృత్ నుంచి తీసుకున్నారు ఈ వర్డ్. మీనింగ్ ఏంటి? అర్త్. సో, ఇట్ ఈస్ ఎ జియో పోర్టల్. జియో పోర్టల్ అంటే మల్టీ ఫంక్షనల్ అనమాట. బేసిక్ ఏంటి అంటే జియో ట్యాగింగ్ కోసం. మీరు ఇట్లా మ్యాప్స్ ఓపెన్ చేశారనుకోండి. ఏ ఫ్లాట్ ఎక్కడ ఉంది? ఎంత డైమెన్షన్స్‌లో ఉంది? ఎక్కడ చెరువు ఉంది? ఎక్కడ మన బిల్డింగ్ ఉంది? ఎక్కడ మన పొలం ఉంది? ఇలా యాక్సెస్ చేసుకోవచ్చు కదా! అది జియో పొలిటికల్ అనమాట. ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఈ డేటా ప్రొవైడ్ చేయడంలో అంటే ఎన్ఆర్ఎస్‌సి, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. ఠీకే. సో, ఎందుకు హెల్ప్ అవుతుంది ఇది? ఒకటి ఎర్త్ అబ్జర్వేషన్‌కి. ఫారెస్ట్, లేక్స్, గ్లేషియర్స్, బిల్డింగ్స్, పొలాలు, ఫారెస్ట్ ఫైర్స్, వైల్డ్ లైఫ్ ఏదంటే అది మనం చూసుకోవచ్చు. ఆల్సో డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం. ఇప్పుడు కాలిఫోర్నియా మనం చూసాం గదా! లాస్ ఏంజలస్ ఎలా తగలబడిపోతుందో, అప్పుడు ఎక్కడెక్కడ ఫైర్ బాగా స్ప్రెడ్ అవుతుంది, ఎక్కడ హెల్ప్ అవసరము, ఎక్కడికి మనం పర్సనల్‌ని పంపించాలి, వాటి కోసం ఈ ఇస్రో డేటా అంటే ఆ పర్టిక్యులర్ కంట్రీలో నాసా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మన ఇండియాలో ఇస్రో ప్రొవైడ్ చేస్తుంది. అట్లనమాట. ఠీకే. సో, ఇందులో ఎన్ఆర్ఎస్‌సి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ రోల్ ఏంటి అనంటే డేటా అక్విజిషన్‌కి, ప్రాసెసింగ్‌కి, సప్లైకి. అంటే డేటాని మనకు అర్థమయ్యే ఫార్మాట్‌లో ప్రొవైడ్ చేయడానికి. ఠీకే. సో, దీనివల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయి. ఒకటి డెసిషన్ మేకింగ్ మంచిగా అవుతుంది. 2 అర్బన్ ప్లానింగ్. దీనికోసం కూడా ఒక పర్టిక్యులర్ ఫార్మాట్ ఉంది. ఏంటంటే భువన్ ఎన్‌యుఐఎస్, నేషనల్ అర్బన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఠీకే. ఇది అర్బన్ డెవలప్‌మెంట్‌కి, పాలిసీ ఫార్ములేషన్‌కి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి భువన్ ఐడబ్ల్యూఎంపీ, ఇంటిగ్రేటెడ్ వాటర్‌షెడ్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్. ఇది మన గ్రౌండ్ వాటర్, సర్ఫేస్ వాటర్, వాటర్‌షెడ్ మ్యాపింగ్ కోసం అన్నమాట. సో, కేటగిరీస్ ఆఫ్ అప్లికేషన్స్ చూసామనుకోండి. ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్‌కి హెల్ప్ అవుతుంది. మానిటరింగ్ అండ్ ఎవల్యూషన్‌కి, అసెట్ మ్యాపింగ్‌కి, డెసిషన్ మేకింగ్‌కి, రిసోర్స్ మేనేజ్మెంట్‌కి ఎక్సెట్రా, ఎక్సెట్రా. మనం స్పెసిఫిక్‌గా ఫీల్డ్ వైస్ చూసామనుకోండి. అగ్రికల్చర్‌కి ఈ భువన్ పోర్టల్ అనేది ఎలా హెల్ప్ అవుతుంది అని అడిగారనుకోండి. కొంచెం మనకి స్టేట్మెంట్ వైస్‌లో ఇస్తే మనం యెస్ ఆర్ నో చెప్పడానికి ఈజీగా ఉంటది. రైట్? మనకు తెలియాలి కాబట్టి అగ్రికల్చర్‌లో ఎలా హెల్ప్ అవుతది? ఒకటి పెస్ట్. పురుగు పడుతుంది గదా పంటకి. పెస్ట్ అండ్ డిసీజ్ సర్వేలెన్స్‌కి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మనకొక గవర్నమెంట్ స్కీమ్ ఉంది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అని చెప్పి. దీంట్లో మనం ల్యాండ్స్‌ని మ్యాప్ చేస్తాం. దాంట్లో జియో ట్యాగింగ్‌కి హెల్ప్ అవుతది. నెక్స్ట్ ఇంకొక స్కీమ్ ఉంది. చమన్. ఇది దేనికి చెప్పండి? హార్టికల్చర్ అసెస్మెంట్ అండ్ మేనేజ్మెంట్‌కి. హార్టికల్చర్ అంటే వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ వాటి ప్రొడక్షన్ గురించి. ఆ స్కీమ్‌లో. నెక్స్ట్ డ్రాట్ మానిటరింగ్ అండ్ వల్నరబిలిటీ అసెస్మెంట్. ఎక్కడెక్కడ కరువొచ్చింది, ఎక్కడ మనం ఇరిగేషన్, వాటర్ ప్రొవైడ్ చేయాలి దానికోసం. నెక్స్ట్ టీ ఏరియా మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో, మనకి కొంత ఆల్టిట్యూడ్,
హిల్స్ మీద మనం టీ పండిస్తాం కదా, అక్కడ కూడా ట్యాగింగ్కి మంచిగా ప్రొడక్షన్ కోసం హెల్ప్ అవుతుంది. తర్వాత ఇంకొక సెక్టార్ వచ్చేసి వాటర్ మేనేజ్మెంట్కి ఎట్లా హెల్ప్ అవుతుంది ఇది ఈ భువన్ పోర్టల్ అనేది. ఫస్ట్ మనం చూసాం కదా ఇందాక, ఇంటిగ్రేటెడ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్. ఇదొక ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ అనమాట గవర్నమెంట్కి. దీంట్లో ఈ భువన్ పోర్టల్ హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వాటర్ యూజ్ ఎఫిషియన్సీ, దేంట్లో ఇరిగేషన్లో ఎక్కడ ఎక్కువ వాటర్ అవసరం. కొన్ని ప్లేసెస్లో వర్షం బాగా పడి గ్రౌండ్ వాటర్ మంచిగా ఉంటుంది, కొన్ని ప్లేసెస్లో వాటర్ టేబుల్ చాలా తక్కువ ఉంటుంది. సో ఎక్కడ ఎలాంటి వాటర్ అవసరం అది కూడా అసెస్ చేస్తారు. నెక్స్ట్ ఇంకొకటి ఉంది భువన్ గంగా. మన గంగా రివర్ ఉంది కదా, దాంట్లో పొల్యూషన్ని, దాని యొక్క మెయింటెనెన్స్ని మానిటర్ చేయడానికి భువన్ గంగా. నెక్స్ట్ భువన్ భూజల్, పేరులోనే ఉంది చూడండి, భూమిలో ఉన్న జల్, గ్రౌండ్ వాటర్. సో గ్రౌండ్ వాటర్ని మానిటర్ చేసి దాని మీద ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. నెక్స్ట్ వాటర్ సప్లై పైప్ లైన్ గ్రిడ్ ఆప్టిమేషన్, ఇది మనకి డ్రింకింగ్ వాటర్ సప్లై పైప్ లైన్ ఉంది కదా, దాని మానిటరింగ్కి. తర్వాత యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్, మనకు కొన్ని మేజర్ మీడియం ప్రాజెక్ట్స్ ఉంటాయి, వాటికి ఈ జియో ట్యాగింగ్ డేటా ప్రొవైడ్ చేయడానికి. తర్వాత మహారాష్ట్రలో కూడా వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్కి, తెలంగాణలో వాటర్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో ఈ అన్నిటికీ ఈ భువన్ పోర్టల్ని యూజ్ చేస్తున్నారు. ఇంకేం సెక్టార్లో యూజ్ చేస్తున్నారు భువన్ పోర్టల్ని? ఫారెస్ట్రీలో యూజ్ చేస్తున్నారు. మొత్తం 10 కీ అప్లికేషన్స్ ఉన్నాయంట ఫారెస్ట్రీలో. మనకి ఫారెస్ట్కి చాలా అవసరం ఇది, ఎందుకంటే కొన్నిటి దగ్గర ఫారెస్ట్ చాలా దట్టంగా ఉంటుంది, లైక్ ట్రాపికల్ ఏరియాస్లో. కొంత టెంపరేట్ ఏరియాస్లో అంతే దట్టంగా ఉండదు. మళ్ళీ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫారెస్ట్లు ఉంటాయి. ఇంకా ఆల్సో ఫారెస్ట్లో మనకి ఫారెస్ట్ ఫైర్ స్ప్రెడ్ అవుతాయి కదా, వాటి కోసం డిఫరెంట్ అప్లికేషన్స్ ఎలాంటివంటే నో యువర్ ఫారెస్ట్, యాక్టివ్ ఫైర్ మ్యాపర్, అసెస్ మేనేజ్మెంట్, గ్రీనింగ్ ఇండియా, వైల్డ్ లైఫ్ విజువలైజేషన్ కోసం మనము లయన్స్ని, టైగర్స్ని, ఎలిఫెంట్స్ని వాళ్ళ మూవ్మెంట్ని ట్రాక్ చేస్తాం కదా. ఆల్సో ఫారెస్ట్ యొక్క చేంజ్ మానిటర్ చేయడానికి మనం భువన్ పోర్టల్ని యూజ్ చేస్తున్నాం. ఠీకే, దీని అప్లికేషన్స్ అర్థమైనాయి కదా. నెక్స్ట్ వచ్చి స్పేస్ బేస్డ్ అప్లికేషన్స్ ఫర్ రూరల్ సెక్టర్, విలేజ్ డెవలప్మెంట్కి ఎలా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ మనకు ఒక మేజర్ స్కీమ్ ఉంది కదా, ఎంజీ నరేగా అంటాం. ఏంటది? మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఏంటిది? ఊర్లల్లో, రూరల్ ఏరియాస్లో అన్స్కిల్డ్ లేబర్కి, ఓకే, ఎవరైతే పని కోసం వెయిట్ చేస్తున్నారో బట్ స్కిల్స్ లేవో వాళ్ళకి ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ 100 days ఆఫ్ వేజ్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటట్టు చూడాలన్నమాట. సో ఈ ఎంజీ నరేగా స్కీమ్కి ఈ పోర్టల్, ఈ స్పేస్ అప్లికేషన్స్ ఎలా హెల్ప్ అవుతున్నాయి అని అంటే, ఒకటి పాన్ ఇండియా అసెట్ క్రియేషన్కి. బికాజ్ ఈ ఎంజీ నరేగాలో ఎలాంటి పనులు చేస్తారు? బావులు తవ్వడాలు, రోడ్లు వేయడాలు, ట్యాంక్స్ బండ్స్ తవ్వడాలు, ఇలాంటివి చేస్తారు. సో మన పాన్ ఇండియా అసెట్ క్రియేట్ అవుతుంది అండ్ దానికోసం ఒక డేటాబేస్ తయారవుతుంది. తర్వాత స్టేక్ హోల్డర్స్కి మధ్యలో డేటా ఎక్స్చేంజ్, గవర్నమెంట్స్కి, డిపార్ట్మెంట్స్కి, ఇండివిజువల్స్కి ఎంత మనీ పడుతుంది అండ్ ఎక్కడి వరకు పనులు అయ్యాయి, ఎంతవరకు కంప్లీట్ అవ్వాలి, అయిన పనికి ఎంత పని ఇవ్వాలి, ఎక్సెట్రా, ఈ డేటా అన్నిటికీ. సో దీనివల్ల మంచిగా జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి, అసెట్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఇది ఎంజీ నరేగా స్కీమ్ కోసం. ఇంకొకటి సెకండ్ వచ్చేసి మోస్డాక్. మోస్డాక్ అంటే ఏంటంటే మీటియోరలాజికల్, ఓషనోగ్రఫిక్ శాటిలైట్ డేటా ఆర్కైవల్ సెంటర్. ఇదేంటంటే ఇది ఒక డేటా రిపాజిటరీ, అంటే డేటా మొత్తాన్ని మనం ఒక దగ్గర మెయింటైన్ చేస్తున్నాం. దేనికి సంబంధించింది? మన ఎయిర్, గాలి, మీటియోరాలజీ, ఓషనోగ్రఫీ అండ్ ట్రాపికల్ వాటర్స్కి సంబంధించింది. ఠీకే. సో నియర్ టైమ్ శాటిలైట్ డేటా దొరుకుతుంది మనకి మోస్డాక్ వెబ్సైట్లో. దీనివల్ల ఇంకొక ఇనిషియేటివ్ కూడా ఉంది ఇందులో, ఏంటంటే స్మార్ట్ ఇనిషియేటివ్ అని చెప్పేసి. స్మార్ట్, దీంట్లో మీటియరాలజీ మీద, ఓషియాలజీ మీద రీసెర్చ్ కూడా హెల్ప్ అవుతుంది అనమాట. డేటా, కంప్యూటర్ ఫెసిలిటీస్, డేటా అనాలిసిస్ టూల్స్ ప్రొవైడ్ చేయడం, రీసెర్చ్ గైడెన్స్ చేయడం కూడా జరుగుతుంది. ఓకే, ఇదొకటి. థర్డ్ వచ్చేసి NDEM. ఏంటిది? నేషనల్ డేటాబేస్ ఫర్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్. పేరులోనే ఉంది చూడండి, ఎమర్జెన్సీ అంటే స్టేట్లో అయినా డిజాస్టర్స్ రావచ్చు, సెంటర్లో హ్యూజ్ లెవెల్, ఇండియా లెవెల్లో డిజాస్టర్ రావచ్చు. సో ఈ పర్టికులర్ రిపాజిటరీ, ఈ GIS బేస్డ్ రిపాజిటరీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్కి, సెంటర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి హెల్ప్ చేస్తుంది అనమాట. రియల్ టైం మానిటర్ చేస్తుంది. దేన్ని మానిటర్ చేస్తారు? ఫ్లడ్స్, సైక్లోన్స్, ఫారెస్ట్ ఫైర్స్, ల్యాండ్ స్లైడ్స్, డ్రాట్స్, డెజర్టిఫికేషన్, రిస్క్ జొనేషన్, కెపాసిటీ బిల్డింగ్, వీటన్నిటిలోకి సపోర్ట్ చేసి టూల్స్ ప్రొవైడ్ చేస్తారు. సో ఎప్పటి నుంచి ఆపరేషనల్గా ఉంది ఈ NDEM? 2013 నుంచి. ఎవరి అండర్లో ఉంటుంది?
నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వీలైనా చూసుకుంటారు, లేదా ఇస్రో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఏ మినిస్ట్రీ కింద వస్తుంది ఈ డేటా ప్రొవైడ్ చేయడం? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద వస్తుంది. ఠీకే, ఇవి ఒక రూరల్ లెవెల్లో చూసాం మనము. ఇంకొకటి ఏంటంటే ఒక యూనివర్సల్ సర్వీసెస్, చాలా సర్వీసెస్ అన్నీ కలిపి ఒక దాని కింద అంబ్రెల్లా కింద ప్రొవైడ్ చేస్తున్నారు. ఏంటది అనంటే వేదాస్. వేదాస్. సో దిస్ వుడ్ బి స్పెషల్ బికాస్ దిస్ ఇస్ మై నేమ్, వేద. వేద ఇస్ మై నేమ్. ఎనీవేస్, ఈ క్లాస్ ఉన్న వాళ్ళకి నా పేరు తెలుస్తుంది. సో పర్పస్ ఏంటి అని అంటే వేదా సర్వీసెస్లో డిఫరెంట్ అప్లికేషన్స్కి డేటా డిసెమినేషన్ చేయడం, అనాలిసిస్ చేయడం. ఏంటా డిఫరెంట్ సర్వీసెస్? ఒకటి వెజిటేషన్ అండ్ క్రాప్ మానిటరింగ్. మనకి ఇండియాలో రకరకాల వెజిటేషన్స్, ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క వెరైటీ ఉంటుంది కదా, దాని మీద డేటా ప్రొవైడ్ చేసి క్రాప్ స్టేటస్ కూడా ప్రొవైడ్ చేయడము. పంట అది ఎలా పోతుందా, మంచిగా పెరుగుతుందా, దానికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, సాయిల్ డేటా, ఇదంతా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ క్వాలిటీ అండ్ ఫైర్ మానిటరింగ్. సో ఎయిర్లో పొల్యూటెన్స్ PM2.5, PM10, అదర్ పొల్యూటెన్స్, ఫైర్ మానిటరింగ్ ఇది చేస్తుంది. నెక్స్ట్ హైడ్రోలాజికల్ అనాలిసిస్, అనగా ఇప్పుడు మన గ్రౌండ్ వాటర్ లెవెల్ మానిటరింగ్, సర్ఫేస్ వాటర్ ఫ్లడ్ ఫోర్కాస్ట్లు ఇవన్నీ చేస్తుంది. నెక్స్ట్ పోలార్ ఐస్ స్టడీస్, ఐస్ మెల్ట్ గురించి స్టడీ చేసి, అలాగే కొన్ని ఫ్రోజన్ ఏరియాస్ ఉంటాయి కదా, అక్కడ ఈ ఐస్ మెల్ట్ వల్ల షిప్పులు నావిగేషన్ పోవచ్చా లేకపోతే అక్కడే స్టక్ అవుతాయా, ఆ డేటా ప్రొవైడ్ చేయడం. నెక్స్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ మీద సోలార్, విండ్, వేవ్ పవర్ అసెస్మెంట్ చేసిస్తుంది. నెక్స్ట్ అర్బన్ ఎక్స్పాన్షన్, అంటే అర్బనైజేషన్ ఎంతవరకు ఎక్స్పాండ్ అవుతుంది, ఎంతమంది అర్బన్ ఏరియాస్కి వచ్చేస్తున్నారు, గ్రోత్ ఎలా ఉంది, ఎంత టైట్గా అవుతుంది, ఈ డేటా ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ డెజర్టిఫికేషన్ అండ్ ల్యాండ్ డిగ్రేడేషన్. సో ఎంతవరకు పచ్చగా ఉన్న ఏరియా డెజర్ట్కి మారిపోతుంది, డెజర్టిఫికేషన్ ఎంత ఫాస్ట్గా జరుగుతుంది, దాన్ని మనం ఆపడానికి ఏం చేయాలి, ఆ డేటా. నెక్స్ట్ గ్లేషియర్ అండ్ స్నో మానిటరింగ్, ఇది ఎన్విరాన్మెంటల్ ట్రాకింగ్ కోసం. నెక్స్ట్ కోస్టల్ ల్యాండ్ యూజ్ అండ్ షోర్ లైన్ మానిటరింగ్, ఎందుకంటే ఇప్పుడు ఈ ఐస్ మెల్ట్ వల్ల వాటర్ లెవెల్ రేజ్ అవుతుంది. వాటర్ లెవెల్ రేజ్ అవుతే ఫస్ట్ మునిగేవి ఏంటివి, ఐలాండ్స్, కోస్టల్ ఏరియాస్. సో అక్కడ ల్యాండ్ యూజ్ ఎట్లుంది, షోర్కి ఎంత దగ్గరగా హ్యాబిటేషన్ వచ్చింది, ఈ మానిటరింగ్. నెక్స్ట్ ఫారెస్ట్ బయోమాస్ మానిటరింగ్, ఫారెస్ట్ కవర్ ఎంత ఉంది, పెరుగుతుందా తగ్గుతుందా, అలాగే హిమాలయాస్లో పెద్ద పెద్ద అదర్ మౌంటైన్స్లో ఆల్పైన్ వెజిటేషన్ ఎట్లా ఉంది. తర్వాత జియోస్పేషియల్ ఎనర్జీ మ్యాపింగ్. సో ఇది ఎనర్జీ డేటా మ్యాప్స్ని ప్రొవైడ్ చేస్తుంది, సో దట్ మనం ఇంటిగ్రేటివ్గా ప్లానింగ్ చేసుకోవడం కోసం, డెసిషన్ మేకింగ్ చేయడం కోసం. ఇదంతా రూరల్ డెవలప్మెంట్ కోసం. నెక్స్ట్ కమ్యూనికేషన్ అండ్ నావిగేషన్కి ఎట్లా హెల్ప్ అవుతాయి ఈ స్పేస్ అప్లికేషన్స్ చూద్దాం. సో ఫస్ట్ అప్లికేషన్ వచ్చేసి నావిక్, కమ్యూనికేషన్లో. దీనికి ముందు పేరు IRNSS అని ఉండేది. ఫుల్ ఫామ్ ఏంటి చెప్పండి? ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. తర్వాత దాన్ని నావిక్ చేసిరు, పేరు బాగుందని. సో ఇది ఒక ఇండిపెండెంట్ రీజనల్ నావిగేషన్ సిస్టమ్. రీజనల్ అంటే కొంత ఏరియా వరకు. ఇప్పుడు GPS అనేది మనం గ్లోబల్ పొజిషనింగ్ సర్వీస్, మొత్తం ప్రపంచానికి ప్రొవైడ్ చేస్తుంది, US వాళ్ళది. ఇదేంటంటే రీజనల్, ఎంత లిమిట్ వరకు, మన ఇండియా ఉంది కదా, ఇండియా బార్డర్స్ నుంచి అరౌండ్ 1500, ఇండియా మొత్తం అండ్ ఇండియా బార్డర్స్ నుంచి 1500 కిలోమీటర్స్ బియాండ్ వరకు. ఠీకే, ఇంకా మనం చూసామనుకోండి ప్రాపర్గా మన ఇండియా అండ్ 1500 ఆ రేంజ్లో చూస్తే 50 డిగ్రీస్ నార్త్, 30 డిగ్రీస్ సౌత్, ఈ మధ్యలో ప్రొవైడ్ చేస్తుంది సర్వీసెస్. అలాగే 30 డిగ్రీస్ ఈస్ట్, 130 డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్స్, సో ఈ రీజియన్లో ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఈ నావిక్ సర్వీసెస్ అనేది. సో 2 రకాల సర్వీసెస్. SPS అంటే ఏంటి, స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీస్ అని అంటారు. ఇది అందరికీ గ్లోబల్గా అందరికీ ప్రొవైడ్ చేస్తారనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి రెస్ట్రిక్టెడ్ సర్వీస్, ఇది ఆథరైజ్డ్ యూజర్స్కి మాత్రమే, కొన్ని స్ట్రాటజిక్ డిపార్ట్మెంట్స్కి, గవర్నమెంట్స్కి, వాళ్ళకి. అక్యురసీ బెటర్ దాన్ 20 మీటర్స్. మనము వాట్సాప్లో ఎవరైనా లొకేషన్ షేర్ చేయమంటే మన కరెంట్ లొకేషన్ షేర్ చేసేటప్పుడు అక్యురేట్ టు 30 మీటర్స్, అక్యురేట్ టు 20 మీటర్స్ అలా వస్తుంది కదా. ఈ నావిక్ అనేది అక్యురేట్ టు 20 మీటర్స్, అంటే చాలా క్లోజ్, ఆల్మోస్ట్ మనం ఉన్న ప్లేస్ని కరెక్ట్గా అటు ఇటుగా 20 మీటర్లు అంతే తేడాతో చూపిస్తుంది. సో పర్పస్ ఏంటిది, మన పొజిషన్ చెప్పడానికి, నావిగేషన్ కోసం, టైమింగ్ కోసం. ఠీకే, అయితే ఎన్ని శాటిలైట్స్ ఉన్నాయి దీంట్లో అని అడుగుతాడు. ఒకసారి UPSCలో అడిగాడు దీని మీద క్వశ్చన్. మొత్తం 7 శాటిలైట్స్ ఉన్నాయి నావిక్లో. ఠీకే, గ్రౌండ్ స్టేషన్స్ ఉన్నాయి, 24/7 ఆపరేటర్ అవుతూనే ఉంటాయి గ్రౌండ్ స్టేషన్స్. మళ్ళీ ఈ 7లో
3 శాటిలైట్స్ వచ్చేసి జియో స్టేషనరీ ఆర్బిట్లో ఉన్నాయి, ఇది గుర్తుపెట్టుకోవాలి. 4 శాటిలైట్స్ వచ్చేసి జియో సింక్రనస్ ఆర్బిట్లో ఉన్నాయి. ఓకే, 3 జియో స్టేషనరీ, 4 జియో సింక్రనస్, అది కూడా 29 డిగ్రీస్ ఇన్క్లైన్ అయి ఉన్నాయి. ఓకే, అంటే శాటిలైట్ ఇలా స్ట్రైట్గా కాకుండా కొంత 23 డిగ్రీస్ బెండ్ అయి ఉందన్నమాట. అలా రౌండ్ రౌండ్ చేస్తూ ఉంటాయి. ఇంకా గ్రౌండ్ నెట్వర్క్లో ఒక కంట్రోల్ సెంటర్ ఉంది, ప్రిసైజ్ టైమింగ్ ఫెసిలిటీ ఉంది, ఇంటిగ్రిటీ మానిటరింగ్ స్టేషన్స్ ఉన్నాయి, రేంజింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇవి ఎప్పుడు 24/7 పని చేస్తూనే ఉంటాయి. సో మనం చూసాం కదా, స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీసెస్ ఏమో అందరికీ, రెస్ట్రిక్టెడ్ ఏమో కొంతమందికి. అది కూడా ఎన్క్రిప్టెడ్ ఫామ్లో ఉంటుంది. ఎవరికైతే ఆ డేటా యూజ్ అవుతుందో వాళ్ళ దగ్గర డిక్రిప్షన్ కీ ఉంటుంది, వాళ్ళు చేసుకోవచ్చు. సో ఫస్ట్ 7 శాటిలైట్స్ ఉంటాయి కదా, తర్వాత అందులో ఏదో ఒక శాటిలైట్స్కి ఏదో ఇష్యూ వస్తుంది ఇఫ్ ఐ రిమెంబర్. ఈ 7 శాటిలైట్స్ని జూలై 2013 నుంచి ఏప్రిల్ 2016 మధ్యలో ప్లేస్ చేశారు. ఓకే, మధ్యలో ఒక ఇష్యూ వస్తే ఇంకొకటి పంపిద్దాం అనుకున్నారు. దానికోసం IRNSS 1Hని పంపించారు, కానీ అది అన్సక్సెస్ఫుల్ అయింది. దీని తర్వాత ఇంకొకటి IRNSS 1I, సో ఆల్ఫబెటికల్ ఆర్డర్లో వెళ్తుంది కదా, ఇది సక్సెస్ఫుల్ అయింది. ఏం తీసుకెళ్ళింది, ఏ లాంచ్ వెహికల్ తీసుకెళ్ళింది దీన్ని అంటే PSLV C41 తీసుకెళ్ళింది. ఓకే, సో అట్లా ఒక ఇష్యూ అయితే ఇంకొక దాన్ని రీప్లేస్ చేశారనమాట. సో ఈ నావిక్ వల్ల అప్లికేషన్స్ ఏంటి అని అడిగారు అనుకోండి. ఫస్ట్ ట్రాన్స్పోర్టేషన్కి, ఎట్లయితే మనం బండి నడిపేటప్పుడు జీపీఎస్ యూజ్ చేస్తున్నాం కదా లొకేషన్స్ తెలుసుకోవడానికి, సో ఇండియా బియాండ్ 1500 కిలోమీటర్స్ బార్డర్లో ట్రాన్స్పోర్టేషన్స్కి మొత్తం టెరెస్ట్రియల్, ఏరియల్, మెరైన్, ठीक है, ల్యాండ్, వాటర్, ఎయిర్, తర్వాత లొకేషన్ బేస్డ్ సర్వీసెస్, పర్సనల్ మొబిలిటీకి, రిసోర్స్ మానిటరింగ్కి, ఏదైనా గవర్నమెంట్ వాళ్ళు సర్వే చేస్తారు కదా, ల్యాండ్ మ్యాపింగ్, పొలాల సర్వేయింగ్ దానికోసం, సైంటిఫిక్ రీసెర్చ్కి, టైమ్ సింక్రనైజేషన్కి, లైఫ్ అలర్ట్ డిసెమినేషన్స్, ఇప్పుడు ఏదైనా సునామీ వచ్చేటప్పుడు, ఫారెస్ట్ ఫైర్ వచ్చేటప్పుడు ఫోన్కి టక్కన మెసేజ్లు వస్తాయి కదా, వాటి కోసం. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇది ఒక కంపెనీ, ఎలీనా జియో సిస్టమ్స్, వీళ్ళు డివైజెస్ ప్రొవైడ్ చేశారు. అందులో జీపీఎస్ కాకుండా ఎక్స్క్లూజివ్గా నావిక్ మాత్రమే యూజ్ చేస్తూ. ఠీకే, ఇది నావిక్ గురించి. నెక్స్ట్ వచ్చేసి గగన్. గగన్ అంటే ఏంటంటే ఫుల్ ఫామ్ జీపీఎస్ ఎయిడెడ్ జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్. చూడండి, జీపీఎస్ ఎయిడెడ్ అంటే జీపీఎస్ఏ యూజ్ చేస్తున్నాము, కానీ అది యూజ్ చేసి మనం నావిగేషన్ని ఇంప్రూవ్ చేయడానికి. ఇది ఎస్పెషల్లీ ఎక్కడ యూజ్ చేస్తాం, దేనికోసం తీసుకొచ్చారంటే ఎయిర్పోర్ట్స్, ఏఏఐ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇస్రో వాళ్ళతో కలిసి ఈ గగన్ తీసుకొచ్చారు. ఇదేంటి అంటే SBS, స్పేస్ బేస్డ్ ఆగ్మెంటేషన్ సిస్టమ్. దేనికోసం, ఈ ఎయిర్లో మనం ఏరోప్లేన్స్ వెళ్ళేటప్పుడు ఫ్లైట్స్కి నావిగేషన్ సర్వీసెస్ని ఎన్హాన్స్ చేయడం కోసం. ఎందుకంటే మనకి ల్యాండింగ్ అప్పుడు కానివ్వండి, ఫ్లైట్ అప్పుడు చాలా ఎన్నో ఫ్లైట్స్ వెళ్తూ ఉంటాయి కదా, మనకి సిగ్నల్ అక్యూరసీ చాలా చాలా అవసరం. ఈ అక్యురేట్ టు దీస్ మెనీ మీటర్స్ దాని అంటే అలా కుదరదు, వాళ్ళకి అక్యురేట్ అంటే అక్యురేట్గా ఉండాలి. అందుకే అందుకని జీపీఎస్ సిగ్నల్ని చాలా అక్యురేట్గా ఎన్హాన్స్ చేసి ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళ స్టాండర్డ్స్కి మేనేజ్ చేసి దాన్ని మ్యాచ్ అయ్యి నావిగేషన్ కోసం అనమాట. సో దీనికోసం మనం ఏం ఎస్టాబ్లిష్ చేసాము అంటే గ్రౌండ్ స్టేషన్స్, దాన్ని ఏమంటారు, ఇండియన్ రిఫరెన్స్ స్టేషన్స్. ఇది ఎందుకోసం, జీపీఎస్ డేటా మొత్తాన్ని కలెక్ట్ చేస్తాయి. దెన్ ఒక కంట్రోల్ సెంటర్ ఏంటది, INMCC, ఇండియన్ మాస్టర్ కంట్రోల్ సెంటర్. ఇది వచ్చిన డేటాని ప్రాసెస్ చేసి కరెక్షన్ మెసేజెస్ని జనరేట్ చేస్తుంది. దాని తర్వాత సిగ్నల్ అప్లింక్. ఈ సిగ్నల్ అప్లింక్ ఏంటంటే, ఈ వచ్చిన మెసేజెస్ ఉన్నాయి కదా, కరెక్ట్ అయిన మెసేజెస్, ఇవన్నీ ఒక అప్లింక్ స్టేషన్ ద్వారా పైన ఉన్న శాటిలైట్స్కి వెళ్తాయన్నమాట. ఆ అప్లింక్ స్టేషన్ని INLUS, ఇండియన్ అప్లింక్ స్టేషన్. ఇవి మళ్ళీ ఆ పైన ఉన్న జియో స్టేషన్ని శాటిలైట్కి పంపిస్తాయి. ఆ శాటిలైట్స్ ఈ మెసేజెస్ని దేని ద్వారా తీసుకుంటాయి అని అంటే SBS ఎనేబుల్డ్ జీపీఎస్ రిసీవర్స్తో. ఠీకే, ఇట్లా శాటిలైట్స్ నుంచి గ్రౌండ్ సెంటర్కి ఒక కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ జరిగి ఈ జీపీఎస్ సిగ్నల్ అక్యురసీ అనేది లైక్ వెరీ వెరీ అక్యురేట్గా ఫర్ నావిగేషన్కి ఎన్హాన్స్ అవుతుందన్నమాట. కవరేజ్ చూసామనుకోండి, ఆఫ్రికా నుంచి ఆస్ట్రేలియా వరకు, ఠీకే, ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద గ్లోబ్ కదా. ఎలాంటి సర్వీసెస్లో యూజ్ చేయొచ్చు మనం గగన్ని అంటే, మెయిన్గా ఏవియేషన్ కోసం, ఫ్లైట్స్ కోసం, ఎయిర్పోర్ట్స్ కోసం తయారు చేశారు, కరెక్ట్. అవి కాకుండా కూడా ఫారెస్ట్ మేనేజ్మెంట్, రైల్ సిగ్నలింగ్, అవి కూడా అక్యురేట్గా ఉండాలి కదా.
రైల్ సిగ్నలింగ్ కూడా, అట్మాస్ఫియరిక్ స్టడీస్, న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్, మొబైల్ సర్వీసెస్, టూరిజం ఇక్కడంతా. ఠీకే. ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ గగన్ అనేది వేరే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఉంటాయి కదా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆగ్మెంటేషన్ సిస్టమ్స్, వాటితో కూడా కలిసి పనిచేస్తుంది అనమాట. సో దట్ వరల్డ్ వైడ్ గ్లోబల్ నావిగేషన్ సర్వీసెస్ని ఇంప్రూవ్ చేయడానికి. ఠీకే. ఇది గగన్ మనం ఇస్రోది చూసాము. ఇంకా అదర్ చిన్న చిన్న ఇస్రో ఇనిషియేటివ్స్ చూద్దాము. బికాజ్ మనం అప్లికేషన్స్ అడిగారు కాబట్టి పెద్ద నుంచి చిన్న వరకు అన్నీ చూస్తున్నాము. ఈ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఆఫ్ ఇస్రో ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి యువికా. యువికా అంటే యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్. ఇది అంతకు ముందుకున్న ఇస్రో చీఫ్ కే శివన్, దాని తర్వాత సోమనాథ్ కూడా వచ్చారు కదా, బట్ శివన్ ఉన్నప్పుడు ఆయన లాంచ్ చేశారు. ఎప్పుడు? జాన్ 18, 2019లో. వీళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటంటే క్లాస్ 9th పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని స్పేస్ టెక్నాలజీ, సైన్స్ వీటిల్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇన్కల్కేట్ చేయడానికి అనమాట. స్టెమ్ ఫీల్డ్స్లో ఎస్పెషల్లీ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్. ఇదొక 2 week రెసిడెన్షియల్ ప్రోగ్రామ్. అంటే వాళ్ళని పిలిపించి వాళ్ళకి అన్ని ఎమ్యూనిటీస్, రెసిడెన్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇన్కల్కేట్ చేయడం. వీళ్ళ మెయిన్ మోటో వచ్చేసి క్యాచ్ దెమ్ యంగ్. మనం తెలుగులో అంటాం కదా, మొక్కై వంగనిదే మానే వంగున అని. చాలా చిన్న ఉన్నప్పుడే వాళ్ళకి ఒక ఆస్ట్రోనాట్ అవ్వాలి, ఒక ఫిజిసిస్ట్ అవ్వాలి, మ్యాథమెటిషియన్, వీటిలో ఇంట్రెస్ట్ ఇన్కల్కేట్ చేస్తే పెద్దయినా కూడా అలాగే వస్తారు. కరెక్ట్. అదొక ప్రోగ్రామ్ ఇస్రో వాళ్ళది. నెక్స్ట్ వచ్చేసి నేత్ర. ఇదేంటిదంటే స్పేస్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అండ్ అనాలిసిస్. పేర్లోనే ఉంది చూడండి. మనం స్పేస్లో శాటిలైట్స్ని, అబ్జర్వేటరీస్ని, పేలోడ్స్ని చాలా పెడతాం, టెలిస్కోప్స్ని. అవి మానిటర్ చేయడానికి మనదంటూ మన ఇండియా ఇండిపెండెంట్ సిస్టమ్ ఒకటి ఉండాలి. మనం ప్రతిసారి వేరే దేశాల మీద ఆధారపడలేం కదా. సో స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ కోసం, ఎస్పెషలీ ఇండియన్ స్పేస్ అసెట్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ నేత్రాన్ని తీసుకొచ్చారు. దీనికోసం ఒక బాడీని ఎస్టాబ్లిష్ చేశారు. ఏంటిది? డిఎస్ఎస్ఏఎం, డైరెక్టరేట్ ఆఫ్ స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ అండ్ మేనేజ్మెంట్. ఠీకే. సో ఈ నేత్ర ప్రాజెక్ట్లో ఏముంటాయంటే ఒక రేడార్ ఉంటుంది, ఒక ఆప్టికల్ టెలిస్కోప్ ఉంటుంది, ఒక కంట్రోల్ సెంటర్ ఉంటుంది. వీళ్ళు డేటా కలెక్ట్ చేసి ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. ఠీకే. ఆ కంట్రోల్ సెంటర్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అనంటే పీనియా, బెంగళూరు. ఠీకే. అక్కడ ఒక క్యాంపస్ ఉందన్నమాట, ఇస్ట్రా క్యాంపస్ అని, అక్కడ పెట్టారు ఈ కంట్రోల్ సెంటర్ని. దేనికోసం అంటే మన ఇండియన్ స్పేస్ ఆబ్జెక్ట్స్ని మనం ఎప్పటికప్పుడు చూసుకుంటూ, మానిటర్ చేసుకుంటూ ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం. నెక్స్ట్ వచ్చేసి మిషన్ శక్తి. మిషన్ శక్తి ఏంటంటే ఇది డిఆర్డిఓ ప్లస్ ఇస్రో వాళ్ళు కలిపి చేసిందనమాట. వీళ్ళు ఒక వెపన్ తయారు చేశారు, ఏసాట్ వెపన్ అని చెప్పేసి. ఏసాట్ అంటే యాంటీ శాటిలైట్ వెపన్. ఇప్పుడు నార్త్ కొరియా లాంటి కంట్రీస్ ఉన్నాయి కదా, వాళ్ళు మన కంట్రీస్ని ఏం చేసి మమ్మల్ని ఏమైనా అంటే మేము అన్ని కంట్రీస్ మీద ఈ స్పేస్ నుంచి ఇట్లా వెపన్స్ పంపిస్తాం, ఇంకా సాలిడ్ మిజైల్స్ ఇస్తాము, లేదా మీ శాటిలైట్స్ని ఆక్రమించుకుంటాము, ఇట్లాంటి పనులు చేయొద్దు కదా. వాళ్ళు అలా ట్రై చేస్తే వాళ్ళ శాటిలైట్ని బ్రేక్ చేయడానికి మన దగ్గర ఒక వెపన్ ఉండాలి కదా. చెప్పలేము, ఫ్యూచర్లో ల్యాండ్ మీద గొడవ పడతారని ఏముంది, స్పేస్ నుంచి కూడా గొడవ పడవచ్చు. ఒక్కసారి స్పేస్ని ఆక్రమించేస్తే ఇంకంతే, డైరెక్ట్గా భూమి మీదనే ఏమైనా పంపించేయచ్చు కదా. అందుకనేసి మనం కూడా ఒక యాంటీ శాటిలైట్ వెపన్ని టెస్ట్ చేసామన్నమాట. అండ్ సక్సెస్ఫుల్లీ దాన్ని టెస్ట్ చేసాము. ఎలా అంటే ఒక లో అర్త్ ఆర్బిట్లో, అంటే అరౌండ్ 300 kilometers దగ్గర ఉన్న ఒక శాటిలైట్ని మనం కింద ఇక్కడ నుంచి బ్రేక్ చేసాము, దాన్ని డెస్ట్రాయ్ చేసాము. సో దీంతో ఏమైంది అంటే ఇండియా బికేమ్ ద 4th నేషన్ టు హ్యావ్ ఎన్ యాంటీ శాటిలైట్ వెపన్. ముందున్న 3 దేశాలు ఏంటి అంటే యుఎస్, రష్యా, చైనా. ఠీకే. సో ఇట్లాంటివి ఉండాలి అన్నిటికీ రెడీ ఉండడానికి. నెక్స్ట్ ఉండేసి ఫ్యూచర్ అంబిషన్స్ బై ఆర్ ప్రైమ్ మినిస్టర్. ఇంకా మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం? యాక్చువల్గా ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అని ఒకటి ఉంది. అది చాలా ఫారిన్ కంట్రీస్ కలిసి లో ఎర్త్ ఆర్బిట్లో ఒకటి పెట్టుకొని అక్కడికి వెళ్ళి పనులు చేసుకుంటున్నారు. ఠీకే. ఏమైనా ఎక్స్పెరిమెంట్స్ చేయాలన్నా కూడా, ఈవెన్ ఇప్పుడు ఈ సునీత విలియమ్స్ కానీ వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి పని చేస్తూ ఉంటారు, ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు. అట్లా మనకి ఒక ఓన్గా ఉండాలి అని పిఎం మోదీ చెప్పారనమాట. ఆయన ఏం గోల్ ఇచ్చారంటే 2035 కల్లా భారతీయ అంతరిక్ష స్టేషన్ ఒకటి ఉండాలి అని చెప్పారు. 2035 కల్లా. అలాగే 2040 కల్లా మూన్ మీద మన ఓన్ ఇండియన్ ఒకతను నడవాలి. ఠీకే. చాలా లేట్గా అమెరికా వాళ్ళు ఎప్పుడో చేసేసారు, బట్ ఠీకే, నెవర్ లేట్ దాన్ బెటర్ కదా. సో మన ఇండియన్ 2040 కల్లా మూన్ మీద ఉండాలి అని చెప్పేసి, ఇంకా అడిషనల్గా కూడా చంద్రయాన్ మిషన్స్లో అడిషనల్గా ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్ట్స్ పెట్టుకోవడం, వేరే ప్లానెట్స్కి, వీనస్ అండ్ మార్స్కి ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్ట్స్, ఈ అన్నిటినీ
ఇంకా ముందుకు తీసుకెళ్ళమని సైంటిస్ట్ని అర్జ్ చేశారనమాట. తర్వాత రీసెంట్గా ఇండియన్ స్పేస్ పాలసీ 2023 కూడా తీసుకొచ్చారు. దేన్ని రివైజ్ చేసి 1997లో మనకి శాటిలైట్ కమ్యూనికేషన్ పాలసీ అని ఒకటి ఉండింది. 2001లో ఈ రిమోట్ సెన్సింగ్ డేటా పాలసీ అని ఒకటి ఉంది. ఈ రెండింటిని రివైజ్ చేసి కొత్తగా ఇండియన్ స్పేస్ పాలసీ తీసుకొచ్చారు. దీంట్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇప్పటిదాకా మనం జస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఉన్నాం కదా, దాని నుంచి ఫోకస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీదకి మారాలి, మెచ్యూర్ సిస్టమ్స్ నుంచి ఇండస్ట్రీ వైపు మళ్ళాలి అని చెప్పి, అలాగే ప్రైవేట్ సెక్టర్ ఇన్వాల్వ్మెంట్ని ఇంక్రీజ్ చేయాలి అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ ఒక్క ఇస్రోని చేసుకుంటూ వెళ్ళింది అనుకోండి, కొత్త టెక్నాలజీ చాలా ఫాస్ట్గా లాంచ్ వెహికల్స్ పెట్టడము, అమర్చడము, ఇంటిగ్రేషన్ ఇదంతా అవ్వదు, స్లోగా అవుతుంది. ఇంకా ఇంకా స్పేస్ మిషన్స్ చేయాలి, డబ్బులు రావాలి, టెక్నాలజీ రావాలి, కొత్త ఇన్నోవేషన్ రావాలంటే ప్రైవేట్ వాళ్ళని మనం వెల్కమ్ చేయాల్సిందే. చాలా క్రిటికల్ ఏరియాస్ దగ్గర వాళ్ళని అలో చేయొద్దు. బట్ సింపుల్ ఇప్పుడు ఒక లాంచ్ వెహికల్కి అవసరమైన పార్ట్స్, ఇంజన్స్ ఇవన్నీ వాళ్ళు తయారు చేయొచ్చు కదా, ఏముంది, వెహికల్కి కావాల్సిన మెయిన్ పార్ట్స్. అందుకోసం దానికి ఎవరికి బాధ్యత ఇచ్చారు, ఇన్ స్పేస్కి బాధ్యత ఇచ్చారు. ఠీకే. నెక్స్ట్ వచ్చేసి మిషన్ ప్రారంభ్. ఇది స్పేస్కి సంబంధించింది. ఏంటంటే ఫర్ ద ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ కంపెనీ, దాని పేరేంటి, స్కైరూట్ ఏరోస్పేస్, వాళ్ళు ఒక కంపెనీస్ వెహికల్ని, ఏంటది, విక్రమ్-S, దీన్ని తయారు చేసి లాంచ్ చేశారనమాట. ఎప్పుడు, November 18th 2022. అయితే వీళ్ళు ఒక్కరే స్టాండ్ అలోన్గా చేశారా అని అంటే కాదు, ఇస్రో వాళ్ళతో కలిసి చేశారు. ఓకే, స్కైరూట్ ఎస్టాబ్లిష్ చేసింది 2018లో, వాళ్ళు ఇస్రో వాళ్ళతో కలిసి ఈ విక్రమ్-Sని తయారు చేశారు. దీంతో ఏమైంది, ప్రైవేట్ సెక్టార్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది లాంచ్ వెహికల్స్ తయారు చేయడంలో, ఇస్రో వాళ్ళతో కలిసి పనిచేస్తున్నాయి. కరెక్ట్. అలాగే ఇంకొకటి ఏంటిది, అగ్నికుల్ కాస్మోస్. ఇదేంటిదంటే ఒక స్టార్టప్ అన్నమాట, స్పేస్ టెక్నాలజీ స్టార్టప్. ఎక్కడి నుంచి వచ్చింది ఇది, ఐఐటి మెడ్రాస్ నుంచి వచ్చింది. వీళ్ళు కూడా చిన్న చిన్న రాకెట్స్ తయారు చేస్తున్నారు. ఫస్ట్ ఒక స్మాల్ శాటిలైట్ రాకెట్ తయారు చేశారు. దాని పేరు ఏంటంటే అగ్నిబాన్ సార్టెడ్. పేర్లు గుర్తుపెట్టుకోండి, అగ్నిబాన్ సార్టెడ్. ఠీకే. వీళ్ళు ఈ ఇస్రో వాళ్ళ దగ్గర ఈ శ్రీహరికోట ఉంది కదా, అక్కడ ఒక ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అక్కడ ఒక 3D ప్రింటెడ్ ఇంజిన్ తయారు చేస్తున్నారు అనమాట లాంచ్ వెహికల్ కోసం. దాని పేరు అగ్నిలెట్ ఇంజన్ని తయారు చేస్తున్నారు. అది కూడా మాన్యువల్గా మనిషి కాదు, ఒక మెషిన్తో 3D ప్రింటెడ్, అంటే అవన్నీ కాంపోనెంట్స్ని ఒక్కొక్కటి అమర్చుకుంటూ ఒక ఆబ్జెక్ట్ తయారు చేస్తారు. ఈ మధ్య 3D ప్రింటెడ్ మనం చాలా చూస్తున్నాం కదా, అట్లా స్పేస్లో కూడా 3D ప్రింటెడ్ ఇంజన్స్, లాంచ్ వెహికల్స్ పార్ట్స్ తయారు చేయడానికి అగ్నికుల్ కాస్మోస్ వాళ్ళు ముందుకొచ్చారనమాట. సో ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ కూడా చాలా బాగా పెరుగుతుంది. ఫైనల్గా ఎన్ని సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేయొచ్చు స్పేస్ అప్లికేషన్స్ ద్వారా, దానికోసం మనం ఏం యూజ్ చేస్తున్నాం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి కమర్షియల్ శాటిలైట్ అప్లికేషన్స్. మామూలుగా మన కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఏ బ్యాండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్లో ఆపరేట్ చేస్తాయి అంటే సి బ్యాండ్, ఎక్స్టెండెడ్ సి బ్యాండ్, కేయూ బ్యాండ్, ఎస్ బ్యాండ్. వీటిలో ఏం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు, టెలివిజన్, టెలికమ్యూనికేషన్, రేడియో, స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ అండ్ సొసైటల్ అప్లికేషన్స్. యూజర్స్ ఎవరు అంటే పబ్లిక్ సెక్టర్, గవర్నమెంట్కి సంబంధించింది ఎవరు ఉంటారు ఇందులో, దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో, బిఎస్ఎన్ఎల్, వీళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. తర్వాత ప్రైవేట్గా పనిచేసే వీసాట్ ఆపరేటర్స్ వాళ్ళకి, డిటిహెచ్ సర్వీసెస్కి, బ్యాంకింగ్కి, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాయి ఈ శాటిలైట్స్. నెక్స్ట్ సొసైటల్ అప్లికేషన్స్ అంటున్నాం కదా, సొసైటీకి సంబంధించినవి అంటే వెల్ఫేర్ అప్లికేషన్స్. ఫస్ట్ వచ్చేసి టెలిమెడిసిన్. టెలిమెడిసిన్ అంటే ఇది 2001లో లాంచ్ చేశారు. అన్ని మేజర్ హాస్పిటల్ని ఈ శాటిలైట్ సర్వీసెస్కి లింక్ చేశారనమాట. ఫస్ట్ అపోలో హాస్పిటల్ చెన్నై నుంచి స్టార్ట్ చేసి, బికాజ్ మీరు చూడండి రూరల్లో ఈ కమ్యూనిటీ సర్వీస్ సెంటర్స్ ఉంటాయి, వాళ్ళకి టెలికార్డియాలజీ, టెలిపాథాలజీ, టెలిరేడియాలజీ ఈ అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి ఈ శాటిలైట్ కనెక్ట్ చేశారు. తర్వాత టెలి ఎడ్యుకేషన్ అంటే చదువుకి సంబంధించింది. మెయిన్గా ఏముంది మనకి, ఎడ్యూసాట్. ఈ ఎడ్యూసాట్ అనేది ఫస్ట్ డెడికేటెడ్ ఎడ్యుకేషనల్ శాటిలైట్. టీవీ బ్రాడ్కాస్ట్, వీడియో కాన్ఫరెన్సింగ్, వెబ్సైట్ బేస్డ్ ఎడ్యుకేషన్ ద్వారా మీరు చదువు నేర్చుకోవడానికి. ఠీకే. ఇది స్కూల్స్కి, కాలేజెస్కి, అన్నిటికీ, ఫార్మల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి అన్నిటికీ కనెక్ట్ చేశారు. తర్వాత డిఎంఎస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ సపోర్ట్.
పేరులోనే ఉంది డిజాస్టర్స్ అంటే ఫ్లడ్స్, సైక్లోన్స్, అర్త్క్వేక్స్, ఫారెస్ట్ ఫైర్స్ ఇవి వచ్చినప్పుడు రియల్ టైమ్ అప్డేట్స్, రియల్ టైమ్ డేటా కావాలి. అది కూడా నేషనల్, స్టేట్, లోకల్ అథారిటీస్కి కావాలి. ఈ డేటా ఏ పోర్టల్స్ నుంచి వస్తుంది అంటే భువన్ పోర్టల్ ఒకటి ఉంది మనకి, NDEM, నేషనల్ డిజాస్టర్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్, నేషనల్ డేటాబేస్ ఫర్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్. ठीक है, ఎలా అయినా అనొచ్చు. దాని ద్వారా ఈ అథారిటీస్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. తర్వాత మీడియా అండ్ కమ్యూనికేషన్. ఫస్ట్ చూడండి, ఇన్సాట్ శాటిలైట్స్ అనేవి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా టీవీ కవరేజ్ని ఎక్స్టెండ్ చేశాయి. తర్వాత మనకి రేడియో సర్వీసెస్ ఉన్నాయి చూడండి, ఆల్ ఇండియా రేడియో, మనం రేడియో మిర్చి, బిగ్ ఎఫ్ఎం, ఈ అన్నిటికీ సెపరేట్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి కదా, వాటికి కూడా రేడియో నెట్వర్కింగ్ అవుతుంది ఈ శాటిలైట్స్ ద్వారా. నెక్స్ట్ వచ్చేసి మీటియోరలాజికల్ సర్వీసెస్. మీటియోరలాజికల్ సర్వీసెస్ అంటే ఎయిర్కి సంబంధించినవి, వెదర్కి సంబంధించినవి. సో వెదర్ ఫోర్కాస్ట్లు, వెదర్ అలర్ట్స్, సైక్లోన్ ట్రాకింగ్, ఇవన్నీ హై ఆపరేషనల్ ఎఫిషియన్సీతో మనకిస్తారు. తర్వాత వీసాట్ టెక్నాలజీ. వీసాట్ అంటే వీడియో, వాయిస్ అండ్ డేటా అప్లికేషన్స్, వీటి సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి. టెలికమ్యూనికేషన్స్ ఉంది మనకి, ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. ఈ అన్నిటికీ ఏం పనిచేస్తాయి? ఇన్సాట్, జీసాట్ మీటియోరలాజికల్ పేలోడ్స్ పనిచేస్తాయి. ठीक है. నెక్స్ట్ వచ్చేసి సర్చ్ అండ్ రెస్క్యూ సర్వీసెస్. దీనికోసం మనము ఒక ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ మనకు ఒకటి ఉందన్నమాట. దాంట్లో మనం భాగం ఏంటంటే కాస్పాస్ సార్సాట్, సర్చ్ అండ్ రెస్క్యూ సర్వీసెస్. ఈ టెర్మినల్స్ ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ఒకటి లక్నోలో ఉంది, ఒకటి బెంగళూరులో ఉంది. ఇది 24 years వరకు ఆప్షనల్ అనమాట, అంటే ఆపరేషనల్, అప్పటి వరకు పనిచేస్తూ ఉంటాయి. వీటి మెయిన్ పని ఏంటంటే ఎప్పుడైతే ఈ డిజాస్టర్స్ జరిగినప్పుడు జనాలు ఎక్కడెక్కడ ఉన్నారో, ఎక్కడ వాళ్ళని సేవ్ చేయడానికి డిస్ట్రెస్ అలర్ట్స్ ఉంటాయి కదా, ఎక్కడ ఫ్లడ్ బాగా ఉందో, ఎక్కడ నుంచి వాళ్ళని ఎవాక్యులేట్ చేయాలి, లొకేషన్ సర్వీసెస్, ఇవన్నీ ప్రొవైడ్ చేయడానికి ఈ SAS&R సర్వీసెస్. ఠీకే. తర్వాత కొన్ని హైటెక్ ఆపరేషన్స్కి, గవర్నమెంట్కి, స్ట్రాటజిక్ డిపార్ట్మెంట్స్కి ఈ టైమ్ అండ్ ఫ్రీక్వెన్సీ సర్వీసెస్ కావాలన్నమాట. సో దానికోసం స్టాండర్డ్ టైమ్ అండ్ ఫ్రీక్వెన్సీ సర్వీసెస్, టైమింగ్, ప్రిసైజ్ టైమింగ్ సిగ్నల్స్ని ప్రొవైడ్ చేస్తారు ఎవరు? ఇన్సాట్ సిస్టమ్స్. ఠీకే. నెక్స్ట్ మనం గగన్ చూసాం కదా, GPS ఎయిడెడ్ జియో ఆగ్మెంటేషన్ నావిగేషన్ అని. ఇది ఎయిర్పోర్ట్స్ ప్రాపర్గా నావిగేట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఫ్లైట్ సేఫ్టీ ఇంక్రీజ్ అవుతుంది, ఫ్యూయల్ సేవింగ్స్ అవుతుంది, ఎయిర్ స్పేస్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. ఆల్సో మనం రైల్వేస్లో, ఫారెస్ట్లో, మెరైన్ నావిగేషన్లో, జియోగ్రఫిక్ డేటా కలెక్షన్లో, లొకేషన్ సర్వీసెస్లో కూడా మనం గగన్ని యూజ్ చేస్తున్నాం. సో నాట్ జస్ట్ ఫర్ ఎయిర్పోర్ట్స్, మిగతా చాలా సర్వీసెస్లో కూడా. నెక్స్ట్ వచ్చేసి నావిక్. నావిక్ కూడా మనం చూసినాం కదా, బియాండ్ ఇండియా బార్డర్స్ 1500 kilometers వరకు నావిగేషన్ సర్వీసెస్. కామన్ సివిలియన్స్ అందరికీ SPS, స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీస్ ఉంది. కొన్ని రెస్ట్రిక్టెడ్ పీపుల్కి, ఆథరైజ్డ్ పీపుల్కి రెస్ట్రిక్టెడ్ సర్వీసెస్ ఉన్నాయి. దేనికి యూజ్ చేస్తున్నాం? నావిగేషన్, డిజాస్టర్ మేనేజ్మెంట్, వెహికల్ ట్రాకింగ్, ఫిషరీస్, పవర్ గ్రిడ్, పైప్ లైన్ మానిటరింగ్, ఈ అన్నిటిలో. ఠీకే. నెక్స్ట్ వచ్చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ సపోర్ట్ ఇనిషియేటివ్స్. ఇది మనం ఆల్రెడీ చూసాము, రియల్ టైమ్ ఫ్లడ్ మ్యాప్స్, సైక్లోన్ ట్రాకింగ్, ల్యాండ్ స్లైడ్ మానిటరింగ్కి యూజ్ చేస్తామన్నమాట. సో డిఫరెంట్ మినిస్ట్రీస్తో, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్తో టైఅప్ అయ్యారు, సెంట్రల్ వాటర్ కమిషన్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్తో టైఅప్ అయ్యి వీళ్ళు డేటా ప్రొవైడ్ చేస్తారు. ఠీకే. తర్వాత రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్. రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్, వీటికి చాలా బాడీస్ ఉన్నాయి. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, రూరల్ లెవెల్లో. వీళ్ళ మెయిన్ పని వచ్చేసి క్రాప్ ఎస్టిమేషన్ చేయడం రిమోట్ సెన్సింగ్ ద్వారా, శాటిలైట్స్ని యూజ్ చేసుకొని. దీనికోసం మనకు ఒక స్కీమ్ ఉంది, ఫసల్ స్కీమ్ అని. ఠీకే. సో క్రాప్ ఎస్టిమేషన్కి, డివర్సిటీకి, వెజిటేషన్కి, నెక్స్ట్ ఫారెస్ట్ కవర్ మానిటరింగ్కి, దీనికోసం INFCCAS. ఠీకే, ఈ పోర్టల్స్. నెక్స్ట్ మనం హార్టికల్చర్ అసెస్మెంట్కి కూడా చూసాము, వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్కి చమన్ స్కీమ్, ఇవన్నిటికీ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్కి శాటిలైట్స్ హెల్ప్ అవుతున్నాయి. నెక్స్ట్ సమ్ స్పెసిఫిక్ అండ్ స్పెషల్ స్టడీస్ కూడా ఉన్నాయి. ఒకటి మ్యాంగ్రూవ్ ఈకోసిస్టమ్ అనాలిసిస్. మనకి వెస్ట్ బెంగాల్, ఒడిశా దగ్గర సుందర్బాన్స్ ఉన్నాయి కదా, అక్కడ వాటి మీద సైక్లోన్ ఇంపాక్ట్స్ ఎట్లున్నాయి వాటిని స్టడీ చేస్తుంది. నెక్స్ట్ గ్లేషియల్ లేక్స్ అండ్ వాటర్ బాడీస్ ఇన్వెంటరీ, నియర్లీ 470 గ్లేషియల్ వాటర్ బాడీస్ని మానిటర్ చేస్తుంది. నెక్స్ట్ గెయిల్, ఇది ఒక పబ్లిక్ సెక్టర్ కంపెనీ ఉంది కదా, వీళ్ళు ఏంటంటే ఇండియా అంతటా వీళ్ళ పైప్ లైన్స్ ఉంటాయన్నమాట ఆయిల్ సప్లై చేయడానికి, ఆ పైప్ లైన్ మానిటరింగ్కి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఐలాండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, నియర్లీ
1238 ఐలాండ్స్ని మానిటర్ చేసి వాటర్ లెవెల్ రైజ్, అవి ఏ స్టేజ్లో ఉన్నాయి, మునిగిపోతాయా లేవా ఎక్సెట్రా, ఈ అన్నిటిని మానిటర్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇది కూడా చూసాం, ఇంటిగ్రేటెడ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్. కరెక్ట్. దీనికోసం మనకి భువన్ సృష్టి అండ్ దృష్టి ఈ రెండు ఉన్నాయి పోర్టల్స్. దీని ద్వారా వాటర్ షెడ్ ప్రాజెక్ట్స్ని రియల్ టైంలో మానిటర్ చేస్తున్నాం. అలాగే పంచాయత్ లెవెల్లో కూడా వెబ్ బేస్డ్ స్పేషియల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం. పంచాయత్కి చాలా సర్వీసెస్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఈ కమ్యూనిటీ సర్వీస్ సెంటర్లో బిజినెస్ కరెస్పాండెంట్స్కి, అక్కడ లోకల్ అసెట్ మేనేజ్మెంట్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి, దానికోసం కూడా ఉంది. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ స్టడీస్కి కూడా మనం యూస్ చేస్తున్నాం. దీనికోసం ఒక ఇనిషియేటివ్ ఉంది, NICS, నేషనల్ ఇన్ఫర్మేషన్ ఫర్ క్లైమేట్ అండ్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ అని చెప్పి. వీళ్ళు ఈ ఎసెన్షియల్ క్లైమేట్ వేరియబుల్స్, ఫారెస్ట్ కానీ, సాయిల్ ఎరోజన్, క్రాప్ కానీ, ఇవన్నీ ఎంతవరకు మారుతున్నాయి, క్లైమేట్ ఇంపాక్ట్ వీటి మీద ఎట్లుంది, ఆ డేటా అంతా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. ఠీకే. నెక్స్ట్ ఇంకా హైడ్రోలజీ, వాటర్ సైకిల్ గురించి, కింద గ్రౌండ్ వాటర్, సర్ఫేస్ వాటర్, గ్లేషియల్ ఇన్వెంటరీ, ఈ అసెస్మెంట్స్. నెక్స్ట్ క్రయోస్పియర్ అంటే చాలా మైనస్ టెంపరేచర్స్ అని చెప్పాను కదా, ఫ్రోజన్ టెంపరేచర్స్. సో హిమాలయాలో అక్కడ సర్ఫేస్ మీద ఫ్రాస్ట్ ఏరియాస్ ఉంటాయి కదా, వాటిని స్టడీ చేసి దాని గురించి చెప్పడం. నెక్స్ట్ అట్మాస్ఫియరిక్ అండ్ ఓషియోనిగ్రాఫిక్ రీసెర్చ్. ఇది వెదర్ మీద, ఫైటోప్లాంక్టన్ స్టడీస్ మీద, మెరైన్ లైఫ్ మీద స్టడీ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. నెక్స్ట్ ఇంటర్నేషనల్గా కూడా కొలాబరేట్ అవుతున్నారు. కరెక్ట్. చాలా ఇంటర్నేషనల్ బాడీస్తో టైఅప్ అయ్యి మీటియరలాజికల్ సర్వీసెస్ కానివ్వండి, షిప్ ట్రాకింగ్ కానివ్వండి, నావిగేషన్ కానివ్వండి, ఎనీథింగ్ వాట్ నాట్, శాటిలైట్స్ ద్వారానే ఇప్పుడు ప్రతి ఒక్కటి నడుస్తుంది. కరెక్ట్. సో మనం వేరే వాళ్ళతో టైఅప్ అయ్యి టెక్నాలజీ తెప్పించుకోవడం, మనది వాళ్ళతో షేర్ చేసుకోవడము, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం. కొన్నిసార్లు మీరు న్యూస్లో చూస్తే నేవీ వాళ్ళు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కొన్ని ఆపరేషన్స్ కండక్ట్ చేస్తారు చూడండి. సడన్గా డిజాస్టర్ వస్తే ఎట్లా కాపాడుకోవాలి, సర్చ్ అండ్ రెస్క్యూ ఎట్లా చేయాలి, ఇవన్నిటికి కూడా శాటిలైట్సే హెల్ప్ అవుతాయి అన్నమాట. DRDO వాళ్ళు మిసైల్స్ పంపించాలన్నా సరే, సో మెనీ థింగ్స్. సో ఇవన్నీ స్పేస్ బేస్డ్ అప్లికేషన్స్. దీంతో స్పేస్ టాపిక్ అనేది కంప్లీట్గా ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ మనం డిఫెన్స్ టెక్నాలజీ స్టార్ట్ చేద్దాం అకార్డింగ్ టు ద సిలబస్. ఓకే.